గత కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్. మొన్నటి వరకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అది చేసింది కూడా వాళ్ళే ఎలక్షన్ల టైంలో. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని న్యూస్ బయటకు వచ్చింది. ఎంపీలు, టీపీసీసీ అధ్యక్షుడు ఇలా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా న్యూస్ వచ్చింది. అసలు ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్స్ మనకు ఉన్నాయా లేదా అది ఆలోచించుకోవాలి. ఒకరి పర్సనల్స్ మనం వినొచ్చా లేదా? అసలు ఎందుకు వినాలి? ఒకరి పర్సనల్స్ మనం ఎందుకు వినాలి? వాళ్ళు ఏమైనా ఫోన్లో మాట్లాడుకుంటారు, మనం ఎందుకు వినాలి? ఆ రైట్స్ మనకి ఎవరిచ్చారు? ఏదేమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఎంత హాట్ టాపిక్ అయిందో మనందరికీ తెలిసిందే. బట్ ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా? ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయా? ఎందుకు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి? ఒకరి స్వేచ్ఛని భంగం కలిగించే హక్కు మనకెవరిచ్చారు? సో ఇదే అంశాన్ని అందరూ రాజకీయ నేతలు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని. సో వాళ్ళకి శిక్ష పడాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఇలాంటివి జరిగాయి అనే నిజాలు బయటపడితే కనుక వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే.